అవునన్నా కాదన్నా కొంత తెలంగాణలో ఇప్పటికి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అవునన్నా కాదన్నా బలంగా ఉంది, అందులో డౌట్ లేదు. ఎన్ని ఎలక్షన్స్ అయినా మనకి ఆల్రెడీ రాష్ట్రం ఏర్పడిపోయి 10 ఏళ్ళు దాటిపోయినా కూడా కొంత ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని తీసుకురాకపోవడం, బీజేపీ ముందు పట్టుకొస్తామని చెప్పడం, తర్వాత లాస్ట్ మినిట్లో వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని డ్రాప్ చేసుకోవడం, ఇది కూడా కొంత ప్రభావం చూపించే ఫ్యాక్టర్ అనుకుంటున్నారు మీరు? మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటా టీడీపీ ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితిలో ఈ వెరీ ప్రైమరీ స్టేజ్ ఐ థింక్ వాళ్ళు ఏదో కొంత ప్రమోషనల్గా పవన్ను ప్లాన్ చేసినట్టు కనబడుతుంది నాకు. లెవెల్ 2లో మరి టీడీపీ వస్తుందా రాదా మనకు తెలియదు. టీడీపీ ఇటువైపు బీజేపీకి బెనిఫిట్ అయ్యే ఎత్తుగడ చేస్తుంది కొంత. నా ఉద్దేశంలోనైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంట్రీని నాకు తెలిసి బీజేపీ కొంత స్టాప్ చేసిన, ఒకవేళ సెంటిమెంట్ రగిల్చి మళ్ళీ కేసీఆర్ గతంలో అన్నట్టుగా లేకపోతే కేటీఆర్ ఏదన్నా అని అన్నా కూడా కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయిద్దనే ఒక ఆలోచన ఉన్నప్పుడు కూడా ఇది ఒకటి. కానీ అకాడమిక్గా మాత్రం మనం రూరల్ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసినంతగా సబర్బన్ ఆర్ సెమీ అర్బన్ అయిన ఈ నగరపాలికల్లో పురపాలికల్లో చేయాల్సిన అవసరం మాత్రం నాకు కనపడ్డది. ఎందుకంటే చాలా మున్సిపాలిటీస్లో స్థానిక అంశాలు నాయకత్వానికి ఛాలెంజ్ అవుతాయి రేపు. ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దానికంటే కూడా ప్రైమరీగా మనం మిషన్ భగీరథ లాంటిదో లేకపోతే ఇతర కాకతీయ లాంటివి చేసి మంచినీళ్ళు ఇవ్వలేకపోతే, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాలనీస్ ఉంటాయి, మనం ఏం చేసినాం, మర్జ్ చేసినాం వార్డ్స్ అన్నింటిని, విలేజెస్ని మనం కొత్తగా మర్జ్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈసారి 3 నుంచి 7 కార్పొరేషన్లు కూడా చేస్తారు. కార్పొరేషన్ మున్సిపాలిటీ స్టేటస్ కూడా పెంచి కార్పొరేషన్ తీసుకొచ్చారు. కానీ ఆ స్టేటస్ ని పెంచినంతగా మీరు పనిచేశారా అనేది చర్చ కూడా వస్తుంది. ఇప్పుడు అసలు ఛాలెంజ్ ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు మనం 3 డివిజన్స్ ఇక్కడ జిహెచ్ఎంసీని కూడా చేసినాం. కానీ నేను విలేజెస్ ఎక్స్టెంట్ అయినప్పుడు ఈ కన్వర్జన్లో గ్రామంగా ఉన్న బాగుండనే స్థితి కాకుండా మున్సిపాలిటీలోకి వచ్చినందుకు మేము ఇంకా బెటర్ అయినామనే స్థితిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని కండిషన్స్ అయితే నేను చూసిన ఓటర్లు మీకు అనిపించింది అలాగే చాలా చోట్ల తిరిగారు లాస్ట్ 10-15 డేస్ నుంచి. చాలా వరకు అయితే నేను అనుకున్నా మీరు ఇప్పుడు మున్సిపాలిటీస్కు స్పెషల్గా మేము కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ముఖ్యమంత్రి గారు కూడా మున్సిపల్ మినిస్టరీ కాబట్టి ఇంకెక్కువ కేర్ తీసుకుంటారని కూడా ఆ భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం. వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు కూడా చేయలేరేమో అని సస్పెక్షన్ చేసిన ప్రాంతాల్లో కూడా డెఫినెట్గా మనం చేయడానికి స్కోప్ ఎక్కువ ఉన్నదని చెప్పి 3 ఇయర్స్లో మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకురావచ్చని చెప్పగలను. ఒక 2-3 ప్లేస్లలో కూడా నేను ప్రచారానికి పోయిన పరిస్థితి. ఏది ఏమున్నా కూడా ఒక ప్రొయాక్టివిజం అయితే కాంగ్రెస్ వైపు కనబడింది. చూద్దాం మనం.